Moving to the politics and power plays, Telangana BJP versus Congress on BC bill. State BJP Chief Ramchandra Rao blasted the Congress for its 42% BC reservation bill, calling it illegally flawed and politically charged. CM Revanth Reddy in Delhi. Meanwhile, Telangana CM Revanth Reddy is in Delhi urging PM Modi to support the bill which seeks inclusion in the 9th schedule. Well, moving briefly into the details, Telangana BJP President Ramchandra Rao strongly criticized the Congress government over its handling of the 42% reservation bill for backward classes BCs. Speaking at a press conference in Delhi, he accused the state leadership of misleading the public and pushing an impractical proposal for political gain. Rao argued that the bill, which seeks to include BC reservations in the 9th schedule of the Constitution, is legally untenable and unlikely to be upheld by the Supreme Court. He also condemned the alleged attempt to replace 10% Muslim reservations with BC quotas, calling it communal appeasement. Questioning the Congress legislative strategy, he asked why the issue was not addressed in the Assembly and warned that the BJP would not tolerate baseless accusations against the centre. ముఖ్యమంత్రి గారు దాదాపు ఈ 18-19 నెలగా వారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఢిల్లీకి 46 సార్లు, ఇప్పుడు నేను సుభాష్ గారు ఇద్దరు లెక్క తీసినాం, 46 సార్లు వచ్చారు. ఏసారి కూడా రాహుల్ గాంధీ గారు వారికి అపాయింట్మెంట్ ఇవ్వలేదు, కానీ మా ప్రధానమంత్రి మా మంత్రులు వారికి అపాయింట్మెంట్ ఇచ్చారు. అది గుర్తుపెట్టుకోవాలి. రాహుల్ గాంధీ గారు వారి పార్టీ నేతలు ముఖ్యమంత్రి గారికి అపాయింట్మెంట్ ఇవ్వలేదు, కానీ మా పార్టీ నాయకులు ముఖ్యమంత్రి ప్రధానమంత్రి గారు మా పార్టీ కేంద్ర మంత్రులు వారికి సమయం ఇచ్చారు. రాహుల్ గాంధీ గారు తెలంగాణ ముఖ్యమంత్రికి సమయం ఇవ్వకపోవటం అనేది తెలంగాణ ప్రజల్ని అవమానపరిచినట్టు. అది పార్టీ నాయకుడి కింద చూడొద్దు కదా. ముఖ్యమంత్రి కాబట్టి మా మంత్రులు టైం ఇస్తున్నారు, వారు ముఖ్యమంత్రి కాబట్టి మా ప్రధానమంత్రి టైం ఇస్తున్నారు, కానీ మీ పార్టీ ముఖ్యమంత్రికి మీ నేతనే టైం ఇవ్వట్లేదు. మరి దాని విషయంలో కాంగ్రెస్ పార్టీ దగ్గర స్పష్టత ఏముందని చెప్పి ఒకసారి కాంగ్రెస్ పార్టీని అడుగుతా ఉన్నాను. మరి రెండో వైపు పదే చెప్తా ఉన్నారు, 42% రిజర్వేషన్లు పెట్టి ఈరోజు కేంద్రం మీద తోసి ఈరోజు తెలంగాణ ఒక బీసీలకు మీరు ఇచ్చినట్టు హామీ, తెలంగాణ బీసీ సమాజానికి ఇచ్చినట్టు హామీ మీరు ఏ విధంగా నెరవేరుస్తారని చెప్పేసి అడుగుతా ఉన్నాను. ఈరోజు 42% రిజర్వేషన్ బీసీ ఓబీసీలకు లోకల్ బాడీ ఎలక్షన్స్లో మీ ఇస్తారని చెప్పేసి బిల్ తీసుకోవడం జరిగింది. ముఖ్యమంత్రి గారు దాదాపు ఈ 18